హలో ఆల్, నేను ఈ వీడియో అవేర్నెస్ కోసం చేస్తున్నా. నిన్న నైట్ నేను ఆర్టీసీ బస్లో ట్రావెల్ చేసేటప్పుడు సడన్గా నాకు వెనక నుండి ఒక హ్యాండ్ టచ్ అయింది. అప్పుడు నేను బై మిస్లో టచ్ అయిందేమో అనుకున్నా. సెకండ్ టైం కూడా టచ్ అయింది. టచ్ అయినప్పుడు నేను అప్పుడు కూడా బై మిస్లోనే టచ్ అయింది అని అనుకున్నా. వాడు అదే అడ్వాంటేజ్గా తీసుకొని బ్యాక్ సైడ్ సీట్ నుండి ఫ్రంట్ సైడ్కి హ్యాండ్ పెట్టిండు. నాకు అప్పుడు అర్థమైంది వాడు ఏదో రాంగ్ టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని. వెంటనే నా హ్యాండ్తో వన్ హ్యాండ్ లాక్ చేసిన. నా ఫ్రెండ్ నా పక్కనే కూర్చుంది. తను ఇదంతా గమనించింది. వెంటనే వెనక్కి మళ్ళీ వాళ్ళ కాలర్ పట్టి గుంజి ఒక్కడు వీకింది. బస్సులో ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు అసలు ఏమవుతుంది అని. నేను వన్ హ్యాండ్ చూపించే వరకు నేను వన్ హ్యాండ్ చూపించగానే వాడిని నా చెప్పుతో కొట్టించిండ్రు. సో గర్ల్స్, నేను మీకు చెప్పేది ఏంటంటే, మీ కాలేజ్లో కానీ ఆఫీస్లో కానీ స్కూల్లో కానీ ఎక్కడ కానీ మీతో ఏ ఏజ్ వాళ్ళు కానీ మిస్బిహేవ్ చేస్తే మీరు ఆగకండి, ఊరుకోకండి. ఎవరేమనుకుంటారో, అసలు నమ్ముతారో లేరో, ఇట్లాంటి అనుమానాలు అసలు ఏది పెట్టుకోకండి. ఒకవేళ మీరు అప్పుడు ఏమి అనకపోతే మీ ప్లేస్లో వేరొకరు ఉంటారు. వేరే వాళ్ళతో కూడా వాళ్ళు అట్లనే బిహేవ్ చేస్తారు. సో మీరు అస్సలు ఊరుకోవద్దు. నిన్న నాతో మిస్బిహేవ్ చేసినోడు దగ్గర మా ఫాదర్ ఏజ్ అయినా కానీ అందరు నాకే సపోర్ట్ చేసిండ్రు. మీకు ఎప్పుడన్నా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురైందా? ఎదురైతే మీరు ఎట్లా ఫేస్ చేసిర్రు దాన్ని కామెంట్ చేయండి. ఫాలో చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి. ఉంటా మరి. బాయ్. లవ్ యూ ఆల్.